నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుడి మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యము మన జీవితాలను స్థిరపరిచి బలపరిచి ఆయన ఎదుట గొప్పగా నిలవబెట్టడానికి మనకు ఉపయోగపడేది. కాబట్టి ఈ మాటలను మనం పోనీయకుండా ఈ మాటలను మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటూ జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితాల్లో వాక్యం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ, ఈ వాక్యము మీ జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీ దగ్గరికి వచ్చిన ఆ మాటలను మీరు తీసుకుంటే, మీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మీరు హృదయంలోకి తీసుకుంటే, ఆ హృదయంలోకి తీసుకున్న ఆ మాటలు మీ బ్రతుకులను నిలబెడతాయి అని చెప్తూ చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకోనండి అని చెప్తున్నాడు. చూడండి, దేవుడి మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడంటే, గట్టిగా మీరు పట్టుకోండి. గట్టిగా పట్టుకోవటం వల్ల మీ జీవితాలకు మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు. మనం ఎన్నో వాటిని విడిచిపెట్టకుండా ఉంటాం. నా ప్రాణం పోయినా డబ్బుని విడిచిపెట్టను, నా ప్రాణం పోయినా స్థలాన్ని విడిచిపెట్టను, నా ప్రాణం పోయినా ఆ అబ్బాయిని విడిచిపెట్టను, ఆ అమ్మాయిని విడిచిపెట్టను అని ఎన్నో మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మీ ప్రాణం పోయినా కూడా దాన్ని విడిచిపెట్టను అంటున్నారంటే వాళ్ళ వల్ల ప్రయోజనం ఉందో లేదో తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, అది మీకు జీవాన్ని ఇస్తుంది. ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవటం వల్ల మీ బ్రతుకులు ఈ భూమి మీద బాగుంటాయి, దేవుడి దగ్గర కూడా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోండి గట్టిగా అని చెప్తున్నాడు. మనకు ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, మీరు ఏదైతే విన్నారో, ఏదైతే మీరు విని దాని ప్రకారంగా బ్రతుకుతున్నారో దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఎంతవరకు? అంతం వరకు మీరు గట్టిగా పట్టుకోండి. మీరు ఏ ఉపదేశం విని మారారో, ఏ వాక్యం విని మీ జీవితాలు బాగుపడ్డాయో, ఏ మాటలు విని మీరు పాపాన్ని విడిచిపెట్టారో ఆ మాటల్నే చివరి వరకు మీరు పట్టుకొని ఉండండి. అదే దేవుడి దగ్గర మిమ్మల్ని నిలబెడుతుంది. అందుకోసమే ఉపదేశాన్ని మీరు ఎప్పటికీ విడిచిపెట్టొద్దు. గట్టిగా పట్టుకోండి, అది మీ దగ్గరనే ఉంచుకోండి. మీ బ్రతుకులను మార్చేస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్తున్నాడు. చూడండి, ఎవరిని విడిచిపెట్టినా, ఎవరిని విడిచిపెట్టకపోయినా మీకు ఎలాంటి నష్టము రాదు. కానీ ఉపదేశాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఉపదేశాన్ని విడిచిపెడితే మీకు జీవం ఉండదు. ఉపదేశాన్ని విడిచిపెడితే మీ బ్రతుకులు పాపపు ఊబిలోకి పోతాయి. ఆ పాప ఊబిలో నుంచే నరక పాతాళములోకి జారిపోతాం ఉపదేశాన్ని విడిచిపెట్టడం వల్ల. అందుకోసం ఉపదేశం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైంది మన ఆత్మీయ జీవితంలో. ఇంకా చెబుతూ చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము ఈ ఉపదేశాన్ని గురించి మాట్లాడుతూ 2వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల, అది మన కనుపాపను మనం ఎలా కాపాడుకుంటామో, ఏదైనా దుమ్ము రాగానే ఎలాగైతే కనురెప్పలను మూసుకుంటామో, ఏదైనా ఇక్కడికి కొట్టుకోగానే ఎలాగైతే కనురెప్పను కాపాడుకుంటామో, అలాగా దేన్ని కాపాడుకోమంటున్నాడు? ఉపదేశాన్ని కాపాడుకోవాలి. చూడండి,
ఏదైనా ఒకటి వచ్చి ఆ ఉపదేశాన్ని తీసేయటానికి వచ్చేస్తుందేమోనని పాపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆ పాపం నుంచి మనం విన్న ఉపదేశాన్ని కాపాడుకోవాలా. అలా కాపాడుకుంటేనే మనము సజీవముగా ఉంటాం, నిత్య జీవం లేకపోతాం. కనుపాపను మనం కాపాడుకుంటున్నట్లుగా మనలో ఉన్న ఉపదేశాన్ని కాపాడుకోవాలి. ఉపదేశాన్ని కాపాడుకోమని ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి, ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడో. ఇన్ని జాగ్రత్తలు చెబుతూ ఉపదేశాన్ని మీరు కాపాడుకోండి, గట్టిగా పట్టుకోండి అంటున్నాడంటే ఆ ఉపదేశము ఎంతోమందిని మార్చింది. ఆ ఉపదేశమే ఎంతోమంది క్రూరులను కూడా దేవుడి వైపుకు తగ్గింపు కలిగిన వారిగా మార్చేసింది ఆ ఉపదేశము. ఉపదేశాన్ని మనం సామాన్యమైనదిగా తీసుకోకూడదు. ఉపదేశం మన చెంతకు వచ్చింది అంటే అది మన జీవితాలను విలువైనదిగా చేయడానికే వచ్చేది. మన బ్రతుకులను తల ఎత్తుకొని తిరిగేటట్టుగానే చేస్తుంది. అందుకోసమే అలాంటి ఉపదేశాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మనం ఈ టైంలో ఎందుకు పెడుతున్నామంటే ఈ టైంలో అయినా ఏవో మాటలు మన బ్రతుకులను మార్చడానికి ఉపయోగపడతాయి. ఈ టైంలో అయినా ఏదో ఒక మాట మనకు తగిలి నా జీవితం ఇలా ఉంది, ఇలా మార్చుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి ఈ టైంలో మనము ఇది పెట్టుకున్నాం. అందుకోసమే ఉపదేశాన్ని దాన్ని ఈడ్చిపెట్టదు. ఒకవేళ ఈడ్చిపెట్టాలని అనుకుంటే అది కూడా చెప్తున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనం చూడండి. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా, ఉపదేశము వినుట ఇంకా మానుకోంగా ఆడికి అయిపోయింది నీ బ్రతుకు. నీకు తెలివి పుట్టించే మాటలు నీ దగ్గరకు వచ్చాయి, తెలివి పుట్టించే జ్ఞానాన్ని పెంచే ఉపదేశము నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని కాదనుకుంటున్నావా, దాన్ని వద్దనుకుంటున్నావా? అయితే ఇక నువ్వు వాక్యం వినడమే మానుకో. ఎందుకంటే వద్దనుకున్నప్పుడు నీకెందుకు ఉపదేశం చెప్పు? వద్దనుకున్నప్పుడు నీకెందుకు వాక్యము? నువ్వు పవిత్రతను వద్దనుకుంటున్నావు, పాపాన్ని కావాలనుకుంటున్నావు, దాన్ని చెప్పినా కూడా నువ్వు మీరిపోతున్నావంటే ఉపదేశాన్ని వినటం మానుకో. ఇక వాటికి నీ జీవితం అయిపోతుంది అని చెప్తున్నాడు చూడండి. నువ్వు తెలివిని పుట్టించే మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వద్దని అనుకుంటే మీరగోరితివా, అయితే ఉపదేశాన్ని వినటం మానుకో. ఉపదేశాన్ని విని ఏమొస్తుంది మనకు చెప్పండి? నువ్వు ఆ మాటలే ఇష్టపడలేదు, నీకు ఆ మాటలే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మన బ్రతుకులు మార్చుకోకుండా మనం అలానే ఉంటే ఉపదేశాన్ని వినటం ఈడ్చిపెట్టాలి, వాక్యం వినటం మానుకోవాలి. దేవుడు చెప్తున్నది అదే, మనం చెప్పేది కాదు అది. మీరు ఆ మాటలు వినాలన్న ఆశ ఉంటే ఎంతసేపు అయినా విను, ఎన్నిసార్లు అయినా, ఎన్ని సంవత్సరాలైనా విను. ఒకవేళ వద్దనుకున్నప్పుడు దాని దగ్గరికే నువ్వు పోవద్దు, ఈడ్చిపెట్టని చెప్తున్నాడు చూడండి. అంటే ఉపదేశాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటలు మీరిపోతున్నావా? ఎన్నిసార్లు చెప్పినా ఆ పని చేస్తూనే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పినా వద్దంటున్నావు కూడా ఇంకా నువ్వు కావాలంటున్నావా? అయితే దేవుడి మాటలను పక్కన పెడుతున్నావు, దేవుడి ఆజ్ఞలను వద్దనుకుంటున్నావు. కాబట్టి ఇక ఎప్పుడు దాని జోలికి నువ్వు పోవద్దు, ఈడ్చిపెట్టేసి అని చెప్తున్నాడు చూడండి. కనుక ప్రియులారా, ఆ ఉపదేశాన్ని మనం చాలా గట్టిగా పట్టుకుంటే అది మన బ్రతుకులను నిలబెడుతుంది. ఉపదేశాన్ని గట్టిగా మనం పట్టుకోవటం వల్ల, ఆ ఉపదేశాన్ని మన హృదయంలో మనం దాచిపెట్టుకోవటం వల్ల నీ శరీరం కరిగిపోయినా, నీ శరీరం మట్టిలో కలిసిపోయినా దేవుడి దగ్గర నిన్ను వెలిగేటట్టుగా చేస్తుంది అయ్యా ఉపదేశం. ఈ వాక్యము దేవుడి దగ్గర నిలబెట్టి ఆనందంగా నువ్వు దేవుడి చెంతకు పోయేటట్టుగా చేస్తుంది. దీన్ని ఇడిసిపెట్టాకు, దీన్ని కాపాడుకో అని చెప్తున్నాడు చూడండి. కాపాడుకో అని చెప్తున్నాడు. ఉపదేశాన్ని కాపాడుకో అని చెప్తున్నాడంటే ఉపదేశాన్ని నువ్వు జాగ్రత్తగా నీ దగ్గర నుంచి పోనివ్వకుండా చూసుకో అంటున్నాడంటే ఆ ఉపదేశం పోతాదని అర్థం. అంతే. ఆ ఉపదేశాన్ని ఎవడో ఒకడు తీసుకెళ్తాడని అర్థం. అందుకోసమే ఉపదేశాన్ని జాగ్రత్తగా కాపాడుకో. బంగారాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో, డబ్బును కాపాడుకుంటున్నట్టుగా కాపాడుకో, నీ ప్రాణం పోకోకుండా నువ్వు కాపాడుకుంటున్నట్టుగా ఉపదేశాన్ని కాపాడుకో. అది నీ జీవితాన్నే కాపాడుతుంది, నీ బ్రతుకునే కాపాడుతుంది.
అది దేవుడు చెప్పేది. కనుక ప్రియులారా, ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం. ఇది మనకు తెలిసిన సందర్భమే. లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు రోగి చావ సిద్ధమై ఉండెను. చాలు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ మాటలు చెప్పిన తర్వాత ఆయన కపెర్నహూములోకి వచ్చాడు. కపెర్నహూములోకి వచ్చాడు అంటే అక్కడ ఏవో కొన్ని పనులు చేయవలసి ఉంది కాబట్టి ఆయన ఆ ప్రాంతానికి వచ్చేసాడు. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు ఉండెను. చూడండి, శతాధిపతికి ప్రియుడైన దాసుడు అని ఒక పనివాని గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రియుడైన దాసుడు అని చెప్తున్నాడంటే ఆడు ఎంత నమ్మకంగా శతాధిపతి దగ్గర పనిచేశాడో చూడండి. ఎంత నమ్మకంగా ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టే ప్రియుడైన దాసుడు అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చూడండి, ఒక పనివాడు నమ్మకంగా ఉండటం వల్ల ప్రియమైన వాడిగా మారిపోయాడు కదా. ఈరోజు నువ్వు దేంట్లో నమ్మకంగా ఉన్నావు? ఒక బైబిల్ చదవటంలో నమ్మకంగా ఉండి ప్రియుడిగా నువ్వు మారిపోతున్నావా? ఒక దేవుడి వాక్యాన్ని చెప్పడంలో, దేవుడికి ప్రార్థన చేయటంలో, ఆత్మీయులకు సహకారం అందించడంలో నువ్వు నమ్మకంగా ఉండి దేవుడికి ప్రియమైన కుమారుడిగా నువ్వు మారిపోయావా? నువ్వెప్పుడు అనిపించుకుంటావు ప్రియమైన కుమారుడిగా? ఒక పని చేసేవాడు శతాధిపతి దగ్గర నమ్మకంగా ఉండి ఒక ప్రియమైన దాసుడిగా మిగిలిపోతే, ఈరోజు నువ్వు ఎందులో నమ్మకంగా ఉంటున్నావు? దేవుడి దగ్గర ఎందులో నమ్మకంగా ఉండి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈడే నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని ఎన్నిసార్లు నువ్వు అనిపించుకుంటున్నావు ఆయనతో? అలా అనిపించుకోవాలంటే ఎంత నమ్మకంగా నువ్వు దేవుడి దగ్గర పని చెయ్యాలి, ఎంత నమ్మకంగా నువ్వు దేవుడి దగ్గర బ్రతకాలి చెప్పండి. ఒక పనివాడే ప్రియుడిగా మారిపోతే నువ్వు కుమారుడివి కదా, కుమారుడిగా ఉన్నావు నీవు, ఇంకెంత ప్రియమైన కుమారుడిగా మారిపోవాలి, ఇంకెంత ప్రియమైన కుమారుడిగా మారిపోవాలి అంటే నమ్మకం ఉండాలి మనం చేసే పనిలో. అది దేవుడు చెప్తున్నాడు. ఆ శతాధిపతికి వాడు ప్రియుడిగా మారిపోతే మీరు కూడా మీరు చేసే పనిలో నమ్మకాన్ని నాకు ఇవ్వండి, నమ్మకాన్ని నాకు ఇచ్చి మీరు కూడా ప్రియమైన కుమారుడిగా ప్రియమైన కుమార్తెలుగా మారిపోండి. ఇదే మీకు నేను చెప్పేది. ఇంతకంటే మీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించలేదు. మీరు నమ్మకంగా పని చెయ్యండి, నమ్మకంగా మీరు బ్రతకండి, నమ్మకంగా చదవండి, నమ్మకంగా పాటించండి. ఇవన్నీ మీరు చేయటం వల్ల నాకు ప్రియమైన కుమారుడిగా కుమార్తెలుగా మారిపోతారు. అలాంటి వాళ్ళే నాకు కావాల్సింది, అలాంటి వాళ్ళే నేనున్న లోకానికి తీసుకుండేది. అందుకోసమే నమ్మకం అనేది మనము కలిగి ఉండాలి దేవుడి దగ్గర. ప్రియుడైన దాసుడు ఒకడు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, రోగి అయి చావ సిద్ధమై ఉండెను. చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, రోగముతో ఉండి చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పనివాడికి రోగం వచ్చి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటే ఒక శతాధిపతి కాపాడుకోవాలనుకుంటున్నాడు చూడండి. ఒక పని చేసేవాడు, నమ్మకంగా పనిచేసేవాడు చావటానికి సిద్ధంగా ఉంటే వాడిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈరోజు నీ కుటుంబంలో, మన చుట్టుపక్కల, మన స్నేహితులు ఎంతోమంది పాపరోగముతో ఉంటూ పాపరోగములో బతుకుతూ చావటానికి సిద్ధంగా ఉన్నారు, నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను నువ్వు కాపాడుకుంటున్నావా? మనం వాళ్ళని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాము? మనం వాళ్ళని కాపాడుకోవటానికి ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక శతాధిపతి, ఒక అధికారి, ఒక పనోన్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో నువ్వు కూడా, నేను కూడా మన కుటుంబంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడుకోవాలా, మన స్నేహితులను కూడా కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. నీ వంతు నువ్వు ప్రయత్నం క్రైస్తవుడిగా చేయాలి. పనివాడి కోసం ఎంత చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయాలి చెప్పండి? ఒక శతాధిపతి పనోడి కోసమే అంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళ కోసం అవసరం లేదులేండి, కనీసం మన కోసం మనమైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనల్ని మనమైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన కుటుంబీకులను కూడా కాపాడుకోవడానికి
ప్రయత్నం చేయాలి. మనం తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోలేకోకుండా పాపంలో బతుకుతూ నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళపైన జాలిపడి నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక శతాధిపతిలాగా నువ్వు మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రాకులాడాలి, దేవుడి దగ్గర గోజాడి అడగాలి. ఈ శతాధిపతి చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. చావ సిద్ధమై ఉండెను, మరి సిద్ధమై ఉన్న వాడిని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడంటే శతాధిపతి యేసును గూర్చి విన్నాడు. ఆ శతాధిపతి యేసుక్రీస్తు గురించి విని, ఈయనైతే నా దాసుని బతికిస్తాడు, ఈయనైతే నా వాడిని బాగు చేస్తాడు, మరలా వాడు నమ్మకంగా పని చేస్తాడు అని యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. ఆయన దగ్గరికి పంపించాలనుకుంటున్నాడు. చూడండి, శతాధిపతి యేసుక్రీస్తును గురించి విని తన దాసుడి యొక్క రోగాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. మనము విన్నాం కదా యేసుక్రీస్తు వారి గురించి, మనము చెబుతున్నాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం, చెప్తున్నాం కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఆయన గురించి గొప్పగా విన్నాము, యేసుక్రీస్తు వారి గురించి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో? ఒక శతాధిపతి తన దాసుని బతికించుకోవటానికి ఆయనైతే బాగు చేస్తాడని యేసుక్రీస్తు గారి గురించి విన్నాడు, ఆయన్ను రప్పించుకోవాలనుకున్నాడు. మనము వింటున్నాం, మనము చెప్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం. మరి మనము విన్న తర్వాత మనం ఏం పని చేస్తున్నాం? ఎవరిని కాపాడుతున్నాం? మనం యేసుక్రీస్తు గారి గురించి గొప్పగా వింటున్నాం, చాలా బాగా మేము చెప్తున్నాం, చాలా బాగుంది వాక్యం అని మనం అంటున్నాం, చెప్పుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎంతమందిని కాపాడుతున్నాం? మనం ఎంతమందిని సంరక్షిస్తున్నాం? మనలో ఉన్న వాక్యం ఎంతమందిలోనికి చొప్పిస్తున్నాం? మనం ఆలోచించండి ఒకసారి. ఆయన విన్న తర్వాత ఖచ్చితంగా ఈయనైతేనే కాపాడతాడు అని ఆయన అనుకుంటున్నాడు. మరి ఆయన ఏం చేశాడు చూడండి. యేసును కూర్చోబెట్టి ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. శతాధిపతి ఎవరిని పంపించాడు? యూదుల పెద్దలను పంపించాడు. యేసుక్రీస్తు వారికి యూదులకు సరిపోతుందా? యేసుక్రీస్తు వారు అంటే యూద పెద్దలకు అస్సలు పడనే పడదు. మరి అలాంటి వాళ్ళే ఎవరి దగ్గరికి పోతున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి పోతున్నారు. చూడండి, ఈరోజు మనల్ని కూడా అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, మనమంటే సరిపోని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అయితే ఒక రోజు ఉంటుంది, ఆ రోజు ఎవరైతే మనల్ని అన్నారో, ఎవరైతే మనల్ని తలదించుకునేటట్టుగా మాట్లాడారో వాళ్ళే మన దగ్గరకు వచ్చి తల వంచి అడిగే రోజును దేవుడు తీసుకొస్తాడు. మన దగ్గరకు వచ్చి బ్రతిమలాడే రోజును దేవుడు తీసుకొని వస్తాడు. అయితే మనము ఓర్పుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అంటే అసూయ ద్వేషాలతో ఉన్న వాళ్ళే యేసుక్రీస్తు వారి దగ్గరికి పోయి బ్రతిమలాడుకోవటానికి బ్రతిమలాడుతున్నారు. ఈరోజు మనల్ని కూడా అన్న వాళ్ళు ఒక రోజైతే ఖచ్చితంగా వచ్చి తల వంచి బ్రతిమలాడతారంటే అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఓర్పుతో ఎదురు చూడాలంతే. వేడుకోవడానికి ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి యొద్దకు యూద పెద్దలను పంపించాడు. అసలు ఆయన అంటే వీళ్ళకి సరిపోదు. చూడండి, అలాంటోళ్ళనే పంపిస్తున్నాడు ఆయన. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? ఈ సమాజ మందిరాన్ని ఆయన మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనెను. వీళ్ళు పోయినారు ఆయన దగ్గరికి. అయ్యా, ఈ శతాధిపతి మేలు పొందడానికి అర్హత కలిగిన వాడు, యోగ్యుడు, ఖచ్చితంగా మీరు మేలు చేయాల్సిందే అని వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, శతాధిపతి మేలు పొందడానికి అర్హత కలిగిన వాడు, యోగ్యుడిగా ఉన్నాడు. ఈరోజు నేను దేవుడి దగ్గర నుంచి మేలు పొందాలంటే మనకు కూడా ఏముండాలా? అర్హత ఉండాలా, మనకు కూడా యోగ్యత కలిగి ఉండాలా. ఎందులో నువ్వు అర్హత సంపాదించావు? నేను పవిత్రంగా భక్తిని కాపాడుకుంటున్నాను, భక్తిలో ఉన్నాను, ఇదే నా అర్హత అని నువ్వు చెప్పగలవా? ప్రేమను కలిగి ఉన్నాను, అందరినీ ప్రేమిస్తున్నాను, ఇదే నాకున్న అర్హత అని మనం చెప్పగలమా? ఆత్మఫలాలు నాలో ఉన్నాయి, ఇదే నా అర్హత, నేను ఆయన నుంచి మేలు పొందడానికి యోగ్యుని అని మనం చెప్పగలమా? చెప్పండి. మనం మేలు పొందాలంటే ఖచ్చితంగా యోగ్యులుగా ఉండాలా. దేవుడు ఊరికే ఎలా ఇస్తాడు చెప్పండి?
ఊరికి ఎలా ఇస్తాడు? ఇప్పుడు అమ్మఒడి పొందాలంటే అర్హత ఉండాలా, తల్లికి వందనం పొందాలంటే అర్హత ఉండాలా, పెన్షన్ తీసుకోవాలంటే అర్హత ఉండాలా, ఎన్ని తీసుకోవాలంటే ప్రతి ఒక్క దానికి అర్హత ఉన్నట్టు ఈరోజు ప్రభుత్వం వాళ్ళే అర్హతలు పెడుతున్నారు. అర్హత ఉంటే నీకు ఇస్తామని ప్రభువు పెట్టడం చెప్పండి. మనం యోగ్యులుగా ఉంటేనే ఆయన దగ్గర నుంచి మనకు మేలు వచ్చేది. మనము అర్హత పొందిన వారముగా ఉంటేనే మేలు వచ్చేది. అదే చెప్తున్నాడు ఆయన, నువ్వు యోగ్యుడిగా ఉండు, అర్హత పొందిన వాడిగా ఉంటే నేను ఇస్తానంటున్నాడు దేవుడు. చూడండి, మరి ఆ అర్హత మనకుందా, ఆ యోగ్యత మనకుందా ఆలోచించండి. ఆయన ఈ మేలు పొందటానికి యోగ్యుడు అని వాళ్ళు వచ్చి చెబుతున్నారు. చూడండి, పెద్దలు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి. మరి యోగ్యుడిగా ఉండటానికి ఆయన ఏం చేశాడంటే అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించాడయ్యా. ప్రార్థన చేసుకోవడానికి ఇది ఒక మందిరాన్ని కట్టించాడు. ఈరోజు నువ్వు బోధిస్తున్నావంటే, అందరూ కూర్చుంటున్నారంటే కారణం ఎవరు? ఈయనేనయ్యా, అదయ్యా ఆయన అర్హత, అదే ఆయన అర్హత. ఈరోజు దేవుడి దగ్గర మనం అర్హత సంపాదించుకోవాలంటే మనం ఎంతమంది మందిరాలను కడుతున్నాం చెప్పండి, ఎంతమందిని మనం నిలబెడుతున్నాం, ఎంతమందిని నిలబెట్టి ప్రభువులో చివరి వరకు పోయేటట్టుగా చేస్తున్నాం. దేవుడు ఆ భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని మన చేతుల్లో పెట్టాడు. మనం దాన్ని పొందుకోవాలా. ఈయన మేలు పొందాలి అంటే ప్రజలందరినీ ప్రేమించాడయ్యా, సమాజ మందిరాన్ని కట్టించాడు. మనం అందరం కూడుకుంటున్నాం ఇక్కడ, నువ్వు వాక్యాన్ని చెప్తున్నావు, అందరూ వాక్యాన్ని వింటున్నారు, అదేనయ్యా ఆయన అర్హత అని చెప్తున్నాడు కదా. ఈరోజు దేవుడి దగ్గర మనం అర్హత పొందాలి అంటే, వీడు కూడా ఒక అర్హత సంపాదించాడు అంటే మనం ఏదో ఒకటి చేసి ఉండాలి కదా, ఏదో ఒకటి చేసి ఉండాలి. ఆయనైతే సమాజ మందిరాన్ని కట్టించాడు, నువ్వైతే మందిరాలు, దేహం అనే మందిరాలను చాలా కట్టాలి, ఆ మందిరాలను నిలబెట్టాలి. అలా నిలబెడితే అదే దేవుడి దగ్గర నీకుండే అర్హత. ఇంకా ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రతిమలాడుతున్నారు. చూడండి, శతాధిపతి తరపున ఎవరు వెళ్ళి బ్రతిమలాడుతున్నారు? యూద పెద్దలు వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గర బ్రతిమలాడుతున్నారు. ఈరోజు నా గురించి, నీ గురించి దేవుడి దగ్గర బ్రతిమలాడే వాళ్ళను కావాలి, అలాంటి వాళ్ళని సంపాదించుకోవాలి. అయ్యా, ఈ సేవకుడు చాలా కష్టపడ్డాడయ్యా, ఈ సేవకుడు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాడయ్యా, ఎలా సేవ చేశాడో మీకు తెలీదా? ఎలా బతికాడో మీకు తెలీదా? అయ్యా, ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడయ్యా, ప్రాణం మీదకి వచ్చిందయ్యా, కష్టాల్లో ఉన్నాడయ్యా, ఒకసారి ఆయన వైపు చూడరా, ఆయనకు మీరు సహాయం చెయ్యరా అని మనల్ని బట్టి దేవుడి దగ్గర బ్రతిమలాడేవారిని, మనల్ని బట్టి దేవుడి దగ్గర ఏడ్చి గోజాడి అడిగేవారిని మనము సంపాదించుకోవాలి. ఆనాడు శతాధిపతి తరపున ఆ దాసుని బాగు చేయించడానికి యూద పెద్దలు వెళ్ళి యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడుకుంటున్నట్టు మన గురించి కూడా బ్రతిమలాడే సంఘాలను సంపాదించుకోవాలి, బ్రతిమలాడే మనుషులను మనము సంపాదించుకోవాలి. ఆనాడు పేతురు గారు జైల్లో ఉంటే సంఘం అంతా ప్రార్థన చేసి ఉంటే ఎలాగైతే విడిపోయి వచ్చాడో, ఈరోజు మనము బంధకాల్లో ఉన్నప్పుడు, లేదా మనము అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన గురించి ప్రార్థన చేసి ఆ రోగాల నుంచి, ఆ సమస్యల నుంచి మనల్ని విడిపించే ప్రార్థనా వీరులను సంపాదించుకోవాలి. మనం బ్రతిమలాడుతున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళేసరికి ఈడి దగ్గరికి ఏం పోదాంలే అన్న అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి, వాళ్ళకున్న అసూయనంతా పక్కన పెట్టేసి ఒక వ్యక్తి కోసం వెళ్ళి ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. చూడండి, వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. మనమండి దేవుడి దగ్గరికి వచ్చేసరికి అన్నీ పక్కన పెట్టాలండి. బయట మనం ఎంత డొల్లమైనా కావచ్చు, బయట మనము ఎంత వీరులమైనా కావచ్చు, ఎంత ధనవంతులమైనా కావచ్చు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చేసరికి, ఆయన పాదాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనము చాలా చిన్నోళ్ళం. ప్రేమైన దేవుడు వాళ్ళు చాలా చిన్నోళ్ళం. వాళ్ళు సిగ్గును వదిలేసుకున్నారండి యేసుక్రీస్తుని అడగటానికి. ఆయన సరిపోకపోయినా ఆయన్ను అడగటానికి సిగ్గును వదిలేసుకున్నారు. నువ్వు ఏం వదిలేసుకుని ఆయన్ని అడుగుతున్నావు చెప్పు? నువ్వు ఏం వదిలేసుకుని ఆయన్ని అడుగుతున్నావు? పాపాన్ని వదిలేసి ఆయన్ని అడుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతున్నారు. మన గురించి కూడా అలా బ్రతిమలాడాలి ప్రియమైన దేవుడు వాళ్ళ. ఇంకా చూడండి, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన
ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆయన తగ్గింపు స్వభావం చూడండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, 100 మంది మీద అధికారిగా ఉన్న ఒక వ్యక్తి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రేమైన దేవుడు వర్లారా. ఆయన తగ్గింపు. 100 మంది మీద అధికారిగా ఉన్న ఒక శతాధిపతి, గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభు దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఈరోజు మనం ఏ ఉద్యోగం లేదు కదా, మనం అంత గొప్పలము కాదు కదా, మన కింద 100 మంది 1000 మంది లేరు కదా, అలాంటి మనం తగ్గించుకుంటున్నామా చెప్పండి? తగ్గించుకుంటున్నామా? ఇంకా దేవుడి దగ్గర మనం విర్రవీగి మన బ్రతుకులను పాడు చేసుకుంటున్నామా చెప్పండి? వాళ్ళే అంత అధికారం ఉన్న వాళ్ళే అవన్నీ పక్కన పెట్టేశారు. అన్నీ పక్కన పెట్టేసి తగ్గింపు కలిగి జీవిస్తున్నారు. మనలో మరి తగ్గింపు ఉందా చెప్పండి? మనలో అలా తగ్గించుకొని దేవుడి దగ్గర అడిగే స్వభావం ఉందా లేదా? మనిషి దగ్గర అడిగే స్వభావం ఉందా చెప్పండి? అందుకోసం తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను పాత్రుడను కాను అంటున్నాడు చూడండి. ఇప్పుడు మా తమ్ముడు చెప్పినాడు, మీరందరూ ఆయన సన్నిధిలోకి వచ్చి తగ్గించుకుంటే మీరు ఆ తెగులు నుంచి కానీ ఆ క్షామము నుంచి కానీ మీ బ్రతుకులు బయటపడతాయి. తగ్గించుకుంటే, తగ్గింపు అన్నది దేవుడిని మన వైపుకు తిప్పుకునే ఒక సాధనం లాంటిది ప్రేమైన దేవుడు వాళ్ళారా, సాధనం లాంటిది. ఎంతోమందిని మన వైపుకు తిప్పుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం చూడండి. ఒక అమ్మాయిని తిప్పుకోవాలంటే ఎన్నో చేస్తాం, ఒక అబ్బాయిని తిప్పుకోవాలంటే ఎన్నో చేస్తాం. ఒక వ్యక్తి మన దగ్గరికి రావాలి అంటే ఆ వ్యక్తికి ఎన్నో చూపి ఆకర్షించుకుంటాం. మనం ఇన్ని చేస్తున్నాం కదా. అలాగే దేవుణ్ణి మన వైపుకు తిప్పుకోవాలంటే ఆయుధం ఏంటి, సాధనం ఏంటి? తగ్గింపు స్వభావం. ఈ తగ్గింపు కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మన వైపు తిరుగుతాడండి. తిరగయ్యా అని అడగాల్సిన అవసరం లేదు, నా వైపు చూడయ్యా అని అడగాల్సిన అవసరం లేదు. ఆ తగ్గింపును చూడగానే వెంటనే ఆయన ముఖం మన వైపుకు తిరిగిపోతుంది. తగ్గింపు అన్నది దేవుణ్ణి మన వైపుకు తిప్పుకొనే ఒక సాధనం. నేను పాత్రుడను కాను అంటున్నాడు. మరి పాత్రుడను కాను అంటే ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము. అది మాట మాత్రం చెప్పయ్యా, నా దాసుడు బాగుపడతాడు. స్నేహితులతో పంపించాడు చూడండి. అయ్యా నువ్వు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీరు దూరం నుంచే మాట మాత్రమే సెలవియ్యండి అని శతాధిపతి అడుగుతున్నాడు చూడండి. దూరం నుంచే మాట మాత్రం సెలవయ్యా, ఆడు బాగుపడతాడు, స్వస్థపరుస్తాడయ్యా, బతుకుతాడయ్యా అని చెప్తున్నాడు చూడండి. బతుకుతాడని చెప్తే ఎంత విశ్వాసం అండి ఆయనకి, ఎంత విశ్వాసం. అయ్యా మీరు దూరం నుండే ఒక్క మాట మాట్లాడండి, వాడు స్వస్థపరచబడును గాక అంటే నా దాసుడు బాగుపడతాడు, బతుకుతాడని దూరం నుంచే ఒక్క మాట చెప్పయ్యా అని అంటున్నాడు కదా. ఈరోజు మనకు దూరం నుంచి చెప్పలేదు, దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. సేవకుడి ద్వారా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి మన జీవితాలు ఎంత బాగుపడాలి చెప్పండి? దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు నీ దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక బర్త్డే జరిగితే నీ దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక చావు రోజు ఉంటే నీ దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాడు. దూరం నుంచి చెప్పకుండా దగ్గరికి సేవకుని రప్పించి చెప్తున్నప్పుడు ఇంకా నువ్వెంత మారిపోవాలి చెప్పు? నీ బ్రతుకు ఎంత గొప్పగా ఉండాలి? దగ్గరికి వచ్చినా కూడా మన జీవితాలు మారలేదంటే, దగ్గరికి వచ్చినా కూడా మన బ్రతుకులు అలా ఉన్నాయంటే, ఒకవేళ దూరంగా ఉంటే చచ్చి నరకానికి వెళ్ళిపోతాం. అందుకోసమే దగ్గరగా వచ్చాడండి దేవుడు, దగ్గరగా వచ్చాడు. నేను దూరంగా ఉంటే మీ బ్రతుకులు కాలిపోతాయి, నేను దూరంగా ఉంటే మీ జీవితాలు పోతాయి. ఈ బైబిల్ లేకపోతే మనల్ని ఎవడు బతికిస్తాడు చెప్పండి? ఎవడు బతికిస్తాడు ఈ బైబిల్ లేకపోతే? ఒక సేవకుడు, దీన్ని బోధించే సేవకులు లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి? దేవుడిలో మనం ఎలా ఉంటాం? ఇది మన దగ్గరికి వచ్చిందండి, మన చేతుల్లోకే వచ్చింది, మన ఇంటి దగ్గరికి సేవకుడు వస్తున్నాడు. ఎంత గొప్పగా మనం ఉండాలి చెప్పండి? మన బ్రతుకులు ఎంత పవిత్రంగా ఉండాలి, మన జీవితాలు ఎంత ఉన్నతంగా ఉండాలి చెప్పండి దగ్గర ఉన్నప్పుడు. అందుకోసమేనండి దూరంగా పెట్టలేదు బైబిల్ను, దగ్గరగానే పెట్టాడు. మారండి, అభివృద్ధి చెందండి అని. ఇది దగ్గర పెట్టుకొని కూడా మనము ఉండలేకపోతున్నాం, దేవుడిలో ఉండలేకపోతున్నాం. ఒక చేప నీటికి అలవాటు పడినట్టుగా ఈరోజు నువ్వు భక్తికి అలవాటు పడు.
భక్తికి అలవాటు పడు, ప్రార్థనకు అలవాటు పడు, బైబిల్ చదువుకోవడానికి అలవాటు పడు. అలాగే చదివిన దాన్ని, విన్న దాన్ని పాటించడానికి నువ్వు అలవాటు పడు. నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుందయ్యా. నువ్వు పాపంలోకి రావటానికి ఇష్టపడు. నీళ్ళలో ఉన్న చేప బయటకు వచ్చి ఉండగలదా చెప్పండి? ఉండగలదా? ఉండలేదు. అలాగే నువ్వు భక్తికి అలవాటు పడితే, ప్రార్థనకు అలవాటు పడితే పాపంలోకి రావటానికి నీకు ఇష్టము ఉండదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుడిలో ఉన్నావు. దేవుడిలో ఉండటానికి అలవాటు పడిన వాడివి. చూడండి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్ని మాటలు మన దగ్గరికి తీసుకొస్తున్నాడో చెప్పండి. ఎన్ని తీసుకొస్తున్నాడో. మరి దూరంగా ఉంటే మీ బ్రతుకులు బాగుండవు. దూరంగా ఉంటే. అందుకోసమే దగ్గరికి తెచ్చాను. ఆనాడు బ్రతికిన వారి జీవితాలకు దగ్గరగా ఏమీ లేవండి. ఆ సేవకుడు రావాలి, ప్రకటించి పోవాలి, మరలా ఎప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు వచ్చి చెప్పాలి. కానీ మనకు అలా ఏమీ లేదు కదా. రోజు దొరుకుతుంది కదా. ఇక్కడ లేకపోతే మొబైల్ ఫోన్లో దొరుకుతుంది, టీవీలో దొరుకుతుంది కదా. ఇన్ని సాధనాల ద్వారా మనకు దేవుడి వాక్యం దొరుకుతున్నా మన బ్రతుకులు ఇంకా మారకుండా ఉన్నాయంటే, మన జీవితాలు ఇంకా అలానే ఉన్నాయంటే ఏంటి పరిస్థితి చెప్పండి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది ప్రేమైన దేవుడు వాళ్ళరా. ఇన్ని సాధనాల ద్వారా మనకు ఉపదేశాన్ని వస్తున్నా కూడా దీన్ని మనం తీసుకుని అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోతున్నామంటే అది మనలోకి కరెక్ట్గా రాలేదు. దాన్ని మనము తీసుకోలేదని అర్థం. ఆనాడు భక్తులు అంత బాగా బతికారు కదా. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా బతికాడండి. ఆయన చచ్చిపోయాడు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా ఆయన బతికి చచ్చిపోయాడు. మరి ఆ విశ్వాసం ఇప్పుడు కొనసాగిందా చెప్పండి? దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా ఉండి చచ్చిపోయాడు. మరి దేవుడికి ఇష్టానుసారంగా బతికే వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? దాన్ని కొనసాగించారా? ఆ ఇష్టానుసారంగా బతికే విధానాన్ని కొనసాగించారా? విశ్వాసులకు తండ్రి అనే ఒక లక్షణాన్ని కొనసాగించారా? దేవుడి కోసం వీరోచితంగా పోరాడి ఎంతోమంది చచ్చిపోయారండి. అది అక్కడితోనే ఆగిపోయింది. ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే దాన్ని అక్కడికే స్టాప్ చేసుకున్నామండి. మనం అక్కడికే కట్ చేసాం. మనం ఇక్కడికి తెచ్చుకోలేకున్నాం. ఎందుకు అంటే మన బ్రతుకులు అలా ఉన్నాయి. వారు చేసిన పనులు, వారిలో ఉన్న లక్షణాలన్నీ అక్కడితో ఆగిపోకుండా ఇక్కడికి తెచ్చుకోలేకపోతున్నాం. మనం ఇక్కడి దాకా కొనసాగించలేకపోతున్నామంటే మనం ఏం వాక్యం వింటున్నాం? మన బ్రతుకులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆలోచించండి. అలా రాగలుగుతున్నాయా చెప్పండి? ఎక్కడొస్తున్నాయి ప్రేమైన దేవుడు వాళ్ళారా? ఎక్కడొస్తున్నాయి? దేవుడికి ఇష్టానుసారంగా బతికిన దావీదు జీవితం అక్కడికి అయిపోయింది. ఇక ఆ లక్షణం కూడా అక్కడితోనే స్టాప్ అయిపోయిందండి. విశ్వాసులకు తండ్రి అన్న మాట విన్నాము, అక్కడితోనే ఆగిపోయింది. దేవుడి కోసం రోషంగా బతికిన ఏలియా గారు అక్కడితోనే ఆగిపోయింది. ఆ లక్షణము అక్కడితోనే ఆగిపోయింది. దేవుడి కోసం బాగా కష్టపడ్డాడండి పౌలు గారు. అది కూడా ఏమైపోయింది? అక్కడితోనే